సార్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే 'దేవర 2' స్టార్ట్ అవుతుందా అసలు? ఈ స్టోరీ లీకయిందని ఎన్నో వార్తలు గూడా వస్తున్నాయి. సో, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. షూర్ అండి. ఇప్పుడు 'దేవర 2' దగ్గరికొచ్చేటప్పటికి మనకి 'దేవర 1' హ్మ్. కొ కొరటాల శివ గారు డైరెక్ట్ చేసి. డైరెక్ట్ చేశారు. సో, హ్మ్. అదేంటంటే ఆశించినంత సక్సెస్ ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అవును. చూడలేదు. అంటే హ్మ్. ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి అంటే ముఖ్యంగా అభిమానులు. హ్మ్. అంటే అది ఫ్లాప్ కాదు గానీ, ఈ బ్లాక్ బస్టరు మించి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అవును. అవి రీచ్ కాలేదు అన్నది హ్మ్. వినిపించింది. అది బేసిక్‌గా ఏంటంటే ఆయన ఫియర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మనిషి అన్నవాడికి ఫియర్ ఉండాలి. హ్మ్. అది. అంతకుముందు సినిమాలన్నీ గూడా అందరూ చెప్పిందేంటంటే ధైర్యం ఉండాలి అని చెప్తూ సినిమాలు తీయటం జరిగింది. అంటే అవునవును. ఒక సామాన్యుడిలో ధైర్యాన్ని పెంచేలాగా డేర్ చేసి ముందుకెళ్ళాలి అనే విధంగా. హ్మ్. ఇక్కడికొచ్చేటప్పటికి కొత్త కాన్సెప్ట్‌ని రివర్స్ చేసుకొని మనిషి అనేవాడికి ఫియర్ ఫియర్ ఉండాలి. ఉండాలి. ఫియర్ హ్మ్. ఉంటే డిసిప్లిన్‌లో ఉండి జీవనం సాగిస్తాడు. అవసరమైనప్పుడు దాన్ని డేర్ చేయాలి అన్న హ్మ్. కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. అవును. ఓకే. హ్మ్. సో, ఎన్టీఆర్ గారు తను ఆ పాయింటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి హ్మ్. చేసినట్టుగా ఆయన చెప్పినప్పటికీ కూడా అది ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. అవును. సో, ఇప్పుడేంటంటే ప్రెషర్ ఎలా ఉందంటే ఈ 'దేవర 2' ఉంటది అని చెప్పేసి ముందే హ్మ్. అనుకున్నారు. చెప్పేసారు. అవును. సో, అది ముందుకెళ్ళటమే జరుగుతది. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ ఏంటో చూసుకొని ముందుకెళ్ళాలి. సో, అవునవును. ఇప్పుడేంటంటే 'దేవర 2' వచ్చేటప్పటికి అది మూవీ ఉంది. అది జరుగుతది. కొరటాల శివ ఆల్రెడీ అన్నీ సక్సెస్‌ఫుల్లే. హ్మ్. ఆయనకంటూ ఒక మీటర్‌లో ఆయన ప్రెజెంట్ చేస్తూ ఉంటాడాయన. హ్మ్. సో, మనం కంపేర్ చేయలేం వేరే డైరెక్టర్‌లతోటి. ఈ ప్రతి డైరెక్టరు డిఫరెంట్‌గా ఉంటారు. హ్మ్. సో, కొరటాల శివ గారు ఒక ఒక 'శ్రీమంతుడు' తీసుకున్నా గానీ, ఆయన ఒక మ ఒక స్లో మోషన్‌లో నైస్‌గా ప్రెజెంట్ చేయటము, విజిల్స్ ఏసే విధంగా అవునవును. అట్లా అలరించేలాగా ఉంటుందనమాట. హ్మ్. డైలాగ్స్ బాగుంటాయి. సబ్జెక్ట్ బావుంటుంది. ఇట్లా. హ్మ్. సో, అదే హోప్ తోటి 'దేవర' మీద కూడా పెట్టుకున్నారు కానీ, అది ఆశించిన స్థాయిలో లేదు. ఓకే. ఓకే. ఇది వాస్తవం. హ్మ్. సో, కమింగ్ టు 'దేవర 2' ఈ సినిమా ఉంది. వాళ్ళు చేస్తున్నారు. అది ఇంకోటేంటంటే ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఎన్టీఆర్ గారే దాంట్లో గూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక ఓకే. ప్రొడ్యూసర్‌గా అని గూడా ఉంది. హుహుహు. సో, అంటే వాళ్ళు అంటే మన 'కళ్యాణ్ రామ్' వాళ్ళు జనరల్‌గా వాళ్ళ కాంబినేషన్‌లో వాళ్ళ బ్యానర్ ద్వారా అసోసియేట్ అయ్యి చేస్తూ ఉంటారు. హుహుహు. ఎన్టీఆర్, 'కళ్యాణ్ రామ్' ఓకే. బ్రదర్స్. హ్మ్. సో, ఇప్పుడేంటంటే ఇంకా ఫర్మ్ మనకి ఇండికేషన్స్ ఏంటంటే 'దేవర 2' ఇంకా బావుంటది హ్మ్. అన్నది మనకి తెలుస్తుంది. లేదంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు గదా! అవునవును. అది ఒక నెక్స్ట్ లెవెల్ హోప్ పెరుగుతుంది. హ్మ్. అలాగే కొన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండటం కోసం కొన్ని కొత్త క్యారెక్టర్స్‌ని హ్మ్. యాడ్ చేయటము ఓకే. అవి జరుగుతుంది. 'ప్రకాష్ రాజ్' విలన్ అంటూ గూడా వినిపిస్తోంది. సో అది అది ఇంకో ట్విస్ట్ కింద చేయడానికి హుహుహు. అదొక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే హ్మ్. 'దేవర 1' చూసిన వాళ్ళకి హ్మ్. 'ప్రకాష్ రాజ్' విలన్ని అనుకోరు గదా! అవునవును. సో, 2లో అతన్ని ఆ క్యారెక్టర్ ఆర్క్‌ని అలా చేసుండొచ్చు బహుశా. హ్మ్. ఓకే. అది హ్మ్. ఒక ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే. హ్మ్. అయితే 'జాహ్నవి కపూర్' విషయానికొచ్చేటప్పటికి స్క్రీన్ టైమ్ చాలా తక్కువుంది. హ్మ్. సాంగ్‌ని ఫస్ట్ ఇవ్వలేదు. అవును. తర్వాత యాడ్ చేసేటప్పటికి జనాలకి అప్పటికే హోప్స్ డ్రాప్ అయిపోయాయి. అవునవును. ఓకే. సో, హ్మ్. ఈ నెక్స్ట్ టైమ్ అట్లాంటి మిస్టేక్స్ చేయకోకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి 'జాన్వీనేనా నెక్స్ట్ కూడా? అంటే ఇప్పుడు యాహ్, అది ఆ కథ ఏంటి? ఎలా చేస్తున్నారు అన్నది హ్మ్. ఆహ్, మనం ఊహించి ఊరికే స్పెక్యులేట్ చేయటం కన్నా కూడా ఓకే. అట్లా తెలుసుకొని మాట్లాడితే బావుంటది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. యాహ్! సార్ ఇప్పుడు 'ఎన్టీఆర్' లైనప్‌ల విషయానికొస్తే హ్మ్. దాని గురించి మాట్లాడదాం. సో, ఇప్పుడు మన 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళు ప్రశాంత్ నీల్ తోటి 'ఎన్టీఆర్' మూవీ ఆహ్, హ్మ్. ఉంది. అనౌన్స్ అది చేసారు. అవును. నెక్స్ట్ ఇయర్ 2026లో రిలీజ్ అవుతది హ్మ్. అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అది వాళ్ళు ఎంత అంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే రవిశంకర్ గారు హ్మ్. 'మైత్రి' మూవీ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ప్రొడ్యూసరు. అది ఇంకా బ్లాక్ బస్టర్ మించి హ్మ్. అని చెప్పి చెప్తున్నారు. సో, హ్మ్. అలా మనకేంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అదొక పెద్ద ఆహ్, మంచి ట్రీట్. అంటే ట్రీటు లేకపోతే బూస్టు, హ్మ్. హోపు
ఓకే. సో, మనకేంటి సినిమా ఫీల్డ్‌కి ఉన్న వాళ్ళకి, ప్రేక్షకులకి, అభిమానులకి ఏంటి ప్రతి శుక్రవారం పండగే. అవును. వాళ్ళ అవును. అభిమాని హీరో హ్మ్. సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళు ఎక్కడలేని ఎనర్జీ వస్తది. వాళ్ళు హ్మ్. సెలబ్రేట్ చేసుకుంటారు. హ్మ్. సక్సెస్ అవుతే మొత్తం షేర్ చేసుకుంటారు. ఆనందం పంచుకుంటుంటారు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ రివ్యూస్ అన్నీ రీడ్ చేస్తూ ఉంటారు. హ్మ్. అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అవును. ఇక మనకేంటంటే ప్రశాంత్ నీల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక మొత్తం ఇండియాలోనే మనకు కొత్త ఫార్మాట్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. హ్మ్. ఇది మనకి కేజీఎఫ్ ద్వారా. అవునవును. ఆ స్క్రీన్ టింట్ గాని, ఆ హ్మ్. కలర్ టింట్, హ్మ్. హీరో ఎలివేషన్స్ ఇదంతా కూడా ఆయన ప్రెజెంట్ చేసే వేరే వాళ్ళు ట్రై చేశారు. హ్మ్. కానీ ఎవరి ఒరిజినాలిటీ వాళ్ళకుంటది. అవును. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసే విధానం ఆయన ప్రెజెంట్ చేస్తేనే బావుంటదది. బావుంటదనమాట. అవునవును. సో, అలాగే 'సలారు' అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ మనం 'ప్రభాస్' 'ప్రభాస్'. గారిది. హ్మ్. ఓకే. సో, సిమిలర్‌లీ ఏంటంటే ఈ మన జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అంతే రేంజ్ హోప్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఇక్కడ కూడా అటువంటి ఫార్మాటే ట్రై చేస్తారా? లేకపోతే కొత్తదేమన్నా ట్రై చేస్తారా? హ్మ్. హ్మ్. అదే ట్రై చేస్తేనేమో ఆయన స్టాండర్డ్ ఫాలో అవుతూ అలాంటి ఎలివేషన్స్ ఉంటాయి. ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు. అవును. సినిమా ఫీల్డ్‌లో ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే హీరోలు నా ద్వారా ఇంకోటి కొత్తది ఇంట్రడ్యూస్ కావాలని అంటున్నారు. హ్మ్. సో, ప్రశాంత్ నీల్ మరి కొత్త ఫార్మాట్ ఏమైనా ట్రై చేస్తారా? అన్నది కూడా మనం వేచి చూడాలి. ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కి ఖచ్చితంగా ప్రెషర్ ఉందనే అనుకోవచ్చు గదా! ఎందుకంటే 'త్రిబుల్ ఆర్' పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ అయింది. సో, 'దేవర 1' మిక్స్డ్ టాక్ వచ్చింది. 'దేవర 2' హిట్ కావాలి అండ్ 'ప్రశాంత్ నీల్' కాంబినేషన్‌లో గూడా హిట్ కావాలి ఖచ్చితంగా కదా! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అయితే ఏంటంటే ప్రశాంత్ నీల్‌ది ఫస్ట్ వస్తదా అనుకుంటున్నాను నేను. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ప్రెషర్ అయితే ఉంటది. హ్మ్. ఖచ్చితంగా ప్రెషర్ అయి ఉంటది. ఇంకా బెటర్‌గా ప్రేక్షకుల్ని వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కావాలని ఉంటుంది. హ్మ్. ట్రిపుల్ ఆర్ ఒక నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్ అది ఇంటర్నేషనల్. అవునవును. ఓకే. హ్మ్. సో, ఆస్కార్ కొట్టడం కారణంగా హ్మ్. 'చంద్రబోస్' గారి లిరిక్స్ గానియండి, మన మ్యూజిక్ డైరెక్టర్ 'కీరవాణి' గారు గాని, అవును. ఓకే. సో, అది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్. అయితే అక్కడ దాన్ని ఆ రేంజ్‌లో కంటిన్యూ చేయాలి అనేది ఒకటి ఉంటది. ఉంటది. ప్రెషర్ అవును. ఉంటది. హ్మ్. ఓకే. ఇప్పుడు 'రామ్ చరణ్' గాని, 'ఎన్టీఆర్' గాని అది ఆ వైబ్‌ని ఫాలో అవ్వలేకపోతున్నారు. 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్'తోని డిజాస్టర్. హ్మ్. 'ఎన్టీఆర్' 'దేవర 1' మిక్స్డ్ టాక్. సో, వీళ్ళకు ఎలా ఎట్లా? అంటే ఇప్పుడు డైరెక్టర్ మారారు కాబట్టి మీరు ఆ! రాజమౌళి ఆ కాదంటారా? కాంబినేషన్, ఆ హ్మ్. విజువలైజేషన్, ఆ స్కేల్, ఆ థింకింగ్, ఆ హ్మ్. కమిట్మెంట్ అవి వేరుంటాయి. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఒక్కోసారి అట్లా వర్కౌట్ కాని పరిస్థితి ఉంటుంది. అవునవునవును. ఓకే. సో, ఇక వీళ్ళకి ఎలా అంటే ఇప్పుడు క్రికెట్‌లో గేమ్ ఆడుతున్నట్టు ఈ మ్యాచ్ అయిపోయింది, ఆ పిచ్ అయిపోయింది. ఇక హ్మ్. నెక్స్ట్ ఇంకొక ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా అక్కడ స్ట్రాటజీ ఏంటి, అక్కడ ఏంటి అనేది ఫోకస్ ఉంటది. అవునవునవును. ప్రీవియస్‌ది అయిపోయింది అంతే. హ్మ్. హ్మ్. సో, ప్రేక్షకులు కూడా ప్రతి వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, ఇక పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక అంతే. ఫ్రెష్‌గా ఇప్పుడు ఏంటి అన్నదే ఇక మీడియా వాళ్ళేంటంటే అన్నీ స్టడీ చేసి స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. టెన్షన్ క్రియేట్ చేస్తారు. హ్మ్. అభిమానుల్లో లేని అపోహలు గాని, లేతే అవును. లేని ఎనర్జీ గాని ఇయన్నీ హ్మ్. క్రియేట్ అవుతూ ఉంటాయి. హ్మ్. అయితే బజ్ ఎట్లా క్రియేట్ అవుతుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. హ్మ్. సో, హోప్ తీసుకుంటే అంటే మన 'రవిశంకర్' గారు దీనికి ఒక బ్లాక్ బస్టర్ రిజర్వ్డ్ బ్లాక్ బస్టర్ మించి ఉంటదని చెప్పడం ద్వారా ఏంటంటే, ఓహో! 2026లో 'ఎన్టీఆర్' గారి సినిమా ఒకటి బ్లాక్ బ్లాక్ బస్టర్ బస్టర్. అవుతది హ్మ్. అన్నది అది జనాల మైండ్‌లోకి వచ్చేసిందది. అవునవునవును. ఓకే. హ్మ్. సో, ఇక్కడికొచ్చేటప్పటికి మన కొరటాల శివ గారు ఆయనేమి హి ఈజ్ నాట్ ఎ లూజర్. హి హ్మ్. ఈజ్ ఎ విన్నర్. అవునవును. సో, విన్నర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? తన తప్పును తను తెలుసుకుంటాడు. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని అనుకోవడం జరుగుతది. హ్మ్. రెండోదేంటంటే 'దేవర' విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ హై ఎళ్ళిపోయాయి. హ్మ్. అది మీట్ కాలేకపోయారు. అవునవును. ఓకే. అది హ్మ్. జరిగిందక్కడ విషయం. హ్మ్. ఓకే సార్. ఓకేనా? థాంక్ యూ సార్. రైట్.